దీంతో పాటు అంటే ఇప్పుడు సారం తీసే ప్రయత్నం చేయకపోతుండొచ్చు, ఎందుకంటే అంత ఎంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రికి సోషల్ మీడియా మీద బాగా అంత యూట్యూబ్ తమ్నైల్స్ బాగా చదువుతుంటాడు ఆయన. మళ్ళీ అనవసరంగా వీళ్ళతో పెట్టుకుంటే రేపు పాటతో నన్ను కొడతారని చెప్పేసి కూడా తీయర్లే కదా, తీయొద్దని కూడా మనం కూడా కోరుకుందాం. ఇంకా ఏంటి భవిష్యత్ ప్లాన్స్? భవిష్యత్తు ఏముందన్నా, వెళ్దాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాల మీద పాటతోటి మాటతోటి ప్రజలలో ఉండాలి, ప్రజలతోటి బతకాలి అని మేము కొంత మొండి ధైర్యానికి వెళ్ళిపోయినాం. చాలా మంది బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు ఉన్నట్లు మౌనంగా కాంగ్రెస్ పార్టీ ఉండదు సందీప్, అదే జాగ్రత్తగా ఉండు, అదే అంటున్నా. అక్కడిక్కడ పోయిన కాడ కొన్ని విషయాలలో కొంత అంటున్నావు, కానీ కొంత వెనక ముందు చూసుకొని ముందుకెళ్తున్నాం. అంతే, వెనక ముందు చూసుకొని ముందుకెళ్ళాలి. వాస్తవానికి ఇదే చెప్తున్నా కదా నేను. అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనని తిట్టని తిట్లు అంటూ లేవన్నా. అవును, యూట్యూబ్లు పెట్టి తిన్మార్ మొన్నలు లాంటి వాళ్ళు, రఘు లాంటి వాళ్ళు, ఇక కొంతమంది పాటగాళ్ళ పేర్లు చెప్పాను కానీ పాటకు ఉన్నటువంటి ఇజ్జత్ తీసేసి ఆ పాటలో పెట్టకూడని పదాలు పెట్టి గలీజ్గా పాటలు పాడారు. అయినా కూడా వాళ్ళని ఎక్కడ కూడా చిన్న డిస్టర్బ్ చేయాలనుకుంటే వాళ్ళని పాతాల్లోకి తొక్కొచ్చు కేసీఆర్ కానీ ఆయన పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము కొంత ఇప్పటికే పాటలు పాడేటువంటి చాలా మంది మీద దృష్టి పెట్టింది. అప్పుడే అటు రస్మై బాలకృష్ణకి సంబంధించి కొంత అక్కడ ఆయనని, ఎందుకంటే ఆయన మెదక్ సభలో పాడిన తర్వాత వాళ్ళకు పాటల్లో ఉన్నటువంటి దమ్మేందో అర్థమైంది. మెదక్ సభలో నాన్ స్టాప్ గా 2-3 గంటలు కంటిన్యూ చేసిండు. కరీంనగర్ సభలో బాగుండే, వాళ్ళు ఎక్కడ ప్రమాదం అవుతుందో అని కొంత ఆయన ఇప్పటికే ఆపుతారా? సరే, మనిషిని అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే మనిషిని జైలులో పెట్టచ్చు, పాటను ఎట్లా ఆపుతారు? అదే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడే పాటని తట్టుకోవడం వాళ్ళతో కాలేదు. వీళ్ళు అనేది వీళ్ళతో పెద్ద సమస్య ఏం కాదు. అవును, వీళ్ళతో అసలు మ్యాటరే కాదు. వాళ్ళ గురువు గారు అయినటువంటి చంద్రబాబే పాటకు గజగజ వణికిపోయి ఒకవైపు వీరన్నని ఒకవైపు లలితక్కని ఎన్కౌంటర్ చేశారు. తర్వాత గద్దరన్న మీద కాల్పులు జరిపించారు. కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా జరగవచ్చు, అక్కడి నుంచే వచ్చినటువంటి మూలం కదా ఇది అని కొంతమంది చెప్తున్నారు. అటు రసమైన చెప్పారు, ఇటు నాకు చెప్పేవాళ్ళు నాకు చెప్తున్నారు. కానీ బలంగానైతే పాటను పట్టుకొని ఇప్పుడు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఖచ్చితంగా నిలబడాలని మేము ముందుకెళ్తున్నాం. త్వరలో కూడా సాంస్కృతిక యాత్ర కూడా చేయబోతున్నాం. తెలంగాణ మొత్తం అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద, కాంగ్రెస్ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల మీద ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మళ్ళొకసారి సాంస్కృతిక ఉద్యమం ఈ తెలంగాణలో మొదలు పెట్టబోతున్నాం. ఎప్పుడు ఎంత మందితోటి? ఎప్పుడు దరిదాపుకు ఒక 200 నుంచి 300 మందితోటి. ఈ ప్రస్తుతం ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక 2-3 నెలల్లో దానికి ప్రణాళిక చేస్తున్నాం. దానికి రసమై బాలకృష్ణ అన్న ముందుంటాడు, ఆయనతో పాటు మేమందరం ఉంటారు. సందీప్ అన్న ఉమ్మడి నల్గొండ జిల్లా వాసివి, అంటే అది నల్గొండ జిల్లా అంటేనే ఇక మనం పాటలకు, తర్వాత అక్కడ ఉన్నటువంటి దళానికి పెద్ద అది. అక్కడ మీ మీద ఇప్పుడు మీరు అన్నట్టు బెల్లి లలిత కానీ లేకపోతే మా రోజు వీరన్న కానీ ప్రభావం ఎంత ఉంటుందా? నాకంటే నల్గొండ జిల్లా కాబట్టి మా పక్కనే మారోజు వీరన్న, అటు పక్కన భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఇటు పక్కన సుద్దాల హనుమంతు, చుట్టూ దొడ్డి కొమరయ్య, అటుపోతే సాంబశివుడన్న, వీళ్ళందరూ ఖచ్చితంగా ఉద్యమాల ప్రభావమే. ఉద్యమాల మొదటి నుంచి ఉద్యమాల ప్రభావం కాబట్టి నేను జానపదాలు అటు ఇటు పోకుండా మొదటి నుంచి నా బేస్ అంతా అంబేద్కర్, ఇటు పూలే. నా కార్యక్రమాలు కూడా మొత్తం అట్లే ఉంటాయి. నేను ఫోక్ ఈవెంట్ చేసినట్టు అట్లా ఏముండవు. ఉన్నా కూడా వెళ్తే తప్పదు అని వాళ్ళ ప్రేమ కోసం వెళ్లాల్సిందే. అక్కడ కూడా మళ్ళీ గివే పాడతాను. ఈ సాంబశివుడి పాటలు, ఈ లలితక్క పాటలు, ఈ అంబేద్కర్ పాటలు గివే పాడతా. అక్కడ కూడా నాతో కాదు, అంటే జానపదం అని వాళ్ళని అడిగారు. బహుజనవాదం ఎక్కువ, అంతే అంతే, బహుజనవాదం ఉండాలి. అంటే ఇప్పుడు అంటే రేపు నాకు విమర్శ చేస్తారు, అంటే బహుజనవాదం అంటాడు సందీప్, మొత్తం వాడేది అగ్రకులాలకి అని చెప్పేసి. మరి దానికి ఎట్లా పడుతుందన్న? అంటే ఏ పార్టీ అగ్రకులం మాట చెప్తున్నా కదా. ఇప్పుడు ఒక పార్టీతో అందులో ప్రాంతీయ పార్టీలతో మనం ట్రావెల్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ ఇక్కడ వ్యక్తికి సంబంధించిన దాంట్లో అది చేయాల్సి వస్తుంది. సో అది ఒక మాట అంటారు కదా, మొత్తం ఇది చేస్తారంటే స్క్రీన్ మీద ఒకటి. నేనేమంటా అంటే అగ్రకులాలు అని అనుకున్నప్పుడు మొత్తం వాళ్ళే ఉంటారు కదా, అలా ఉండేదంతా మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయని సాహసం కేసీఆర్ గారు చాలా మందికి కొత్త రాజకీయాలకు కొత్తగా వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను చాలా మందిని ఎమ్మెల్యేలను చేసిండు, ఎంపీలను చేసిండు, కార్పొరేషన్ చైర్మన్లను చేసిండు. ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని చేసిందన్న? వాళ్ళ కోసం చాలా హార్డ్ వర్క్ చేసినటువంటి ఎంతమందిని ఎస్సీ ఎస్టీ బీసీలను తీసుకొచ్చింది. బలంగా మాట్లాడితే నల్గొండ జిల్లాలో ఒక్కరిని ఎదగనియారు కాంగ్రెస్ పార్టీలో. నీకు అదే బీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే అటు భగత్ కావచ్చు, చాలా మందికి అవకాశం, అట్లా చాలా మంది, అటు బొల్లమల్ల యాదవ్ కావచ్చు,
కొత్త వాళ్ళకి చాలా మంది చాలా మందికి అవకాశాలు మన పార్టీ మన కొత్త రాజకీయానికి కొంత అవకాశాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీనే కొత్త తరం అంతే. అదే ఇప్పుడే చెప్తా ఉన్నారు ఆల్రెడీ కూడా. అంటే నేను కూడా మామూలుగా మనం వేరే చర్చ మీద వాళ్ళతో చర్చించినప్పుడు అదే రాబోయే రోజుల్లో అంటే ఎవరైతే స్టెబిలిటీగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని ఇటు వచ్చి ఇవన్నీ నమ్మకపోతేనే బాగుంటుందని మా అభిప్రాయం. అంతేనా? నమ్మితే మనం ఏం చేయలేం. అంటే ఇప్పుడు మీరేం బీఆర్ఎస్ పార్టీతో నమ్ముకొని ఉన్నారు ఇన్ని రోజులు. ఈ సడన్గా ఇప్పుడు ఇక్కడ ఒక ఏం చూస్తున్నట్టే మొత్తం భవిష్యత్ అంతా ఏమంటారుగా అంధకారం లెక్కనే కనిపిస్తూ ఉంది. వీళ్ళు అంటే వీళ్ళకు ప్రాపగండ చేస్తున్నారు. ఉద్యమ పార్టీ ఇది జిందగీ భర్ ఇక్కడ నింగి నేల ఉన్నంత వరకు ఇది ఎక్కడ పోదు, కానీ ఒక మొత్తం గేట్లు తెరిచేస్తున్నాం మేమంతా మొత్తం లోపలికి నెట్టేసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఎట్లా ఇది భవిష్యత్తు ఎట్లా నవ్వుతున్నారు? గేట్లు తెరుస్తున్నామని ఎంపీ ఎన్నికలకు ముందు చెప్పిండు. ఎంతమంది పోయారు? పోతే పోవచ్చు అన్న. ఇక ఒక్కడితోనే ఉద్యమం స్టార్ట్ అయింది. కేసీఆర్ అనే ఒక్కడు బయటకు వెళ్ళిన తర్వాత ఇలా 60 లక్షల మందితోటి సభ్యత్వం కూడుకొని ఉన్నది తెలంగాణ. అంతే. పోయేటోళ్ళు పోతారు, వాళ్ళు కూడా అట్లే ఫిక్స్ అయి ఉన్నారు. ఉన్న వాళ్ళతోటే రాజకీయాలు చేద్దాం, ఉన్న వాళ్ళనే స్ట్రాంగ్ గా కొత్త తరం తయారు చేసుకుందాం అనే ఆలోచనతో పార్టీ ఉన్నది. కాబట్టి ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం పోయినా కూడా కొత్త వాళ్ళని తయారు చేస్తారు. అంతే. ఇలా 98 మంది ఎమ్మెల్యేలకు వచ్చారు లాస్ట్ టైం. 88 మంది గెలిచారు లాస్ట్కు. అంటే ఇటు రావడంతో మొత్తం మందికి వచ్చారు. 101 అంతే. ఈ కొద్దిగా ప్రస్తుతానికి అయితే గడ్డు కాలమే, బట్ దీన్ని తట్టుకునే శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ముఖ్యంగా చాలా బలమైన నాయకత్వంతో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఉన్న రోజులు ఈ పార్టీకి ఏం కాదు. తర్వాత ఆయన అందించినటువంటి వారసత్వం కూడా అంతే బలంగా నిలబడుతుంది. ఎందుకంటే అటు ఇటు పోయిన వాళ్ళ పరిస్థితి కొత్త నాయకత్వం అబ్జర్వేషన్ చేస్తున్నది కాబట్టి కొంత ఉంచుతారు, ఇబ్బంది ఏముండదు. ఇంత ట్రావెల్ అవుతున్న సందీప్కు భవిష్యత్తులో లేకపోతే మీ పార్టీ అధినేత పిలిచి ఏదైనా చట్టసభలో స్థానం ఇస్తా అంటే చేస్తావా లేదా? ఇస్తాన్న తర్వాత ఎవరైనా ఎందుకు అవకాశం ఎక్కడి నుంచి చేసే అవకాశం చూస్ చేసుకున్నావా? అరే విజన్ ఉండాలి. విజన్ లేకపోతే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేమన్నా. ఇప్పుడు నేను జస్ట్ కళాకారుని, తర్వాత ఆలోచిద్దాం. విజన్ ఉండాలి కదా అంటున్నా. ఆ విజన్ లేదన్న, ప్రజెంట్ వెళ్ళిపోదాం. నేనేమనుకుంటా అంటే నాకు తెలిసిన సందీప్ ఒక పాటగాడే కదా, అందుకని ముందు ఒకసారి కొంచెం ప్రజాప్రతినిధి కూడా కావాలని అనుకుంటా. తప్పేముంది? నీ అభిమానులు అనుకుంటా తప్పేముంది? అంటే లాస్ట్ టైం యాక్చువల్గా జెడ్పీటీసీ అవకాశం ఉండే కిషోర్ అని ఈసారి చేద్దాం అన్నాడు. నా ఆలోచన ఏంటంటే ఆడ మహిళ ఉంది, జనరల్ మహిళ ఉంది. ఓకే నేను ఫ్రేమ్లో ఉండి ఏమైనా రిజర్వేషన్లు మారితే అప్పుడు ఆలోచన చేద్దాం అనేది నాకున్నది. రిజర్వేషన్లు మారి బీసీ అయితే తెలుసు మీకు కూడా, మాకు చుట్టాలే, మన ఒకటి కమ్యూనిటీ కాబట్టి. సరే, ఎనీవేస్ బెస్ట్ ఆఫ్ లక్ అన్న. థ్యాంక్ యూ అన్న.